రివ్యూ ఖచ్చితంగా వచ్చి చూడడం అని చెప్పి మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి இது மிகவும் ரொம்ப பழமையான கோயில். இன்னொன்று வந்துட்டு பார்த்தீங்கன்னா இங்கே நம்மளோட இந்துயிசம் கல்ச்சர். హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లోటింగ్ లైట్స్. నేను మా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు బెంగళూరు టు మైసూర్ ట్రిప్కి వచ్చాం. దానికి సంబంధించినప్పుడు డే 2లో మేము ఒక సపరేట్ టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. టెంపుల్ బ్లాగ్ని బెంగళూరు టు మైసూర్ దాంతో స్పెసిఫికల్గా ఇంక్లూడ్ చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఆల్సో ఈ టెంపుల్ గురించి నేను కొద్దిగా ఎక్కువ డిస్కస్ చేయాలని అనుకున్నాను. సో సపరేట్ వీడియో వుడ్ బి ఐడియల్ అని అనిపించింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ టెంపుల్ ఏంటి, ఎవరు కట్టించారు, అసలు ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని ఎండ్ దాకా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ సోమనాథపురాలోని చెన్నకేశవ టెంపుల్. ఇది నరసింహవర్మన్ III అయిన హోయసల కింగ్ నిర్మించారు. ఈ టెంపుల్ 13th సెంచురీ నాటిది. అంటే ఆల్మోస్ట్ దాదాపు 800 ఏళ్ల ముందు కట్టించిన టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో చెప్పుకోవడానికి ఎన్నో విశేషాలున్నాయి. కొద్దిగా ఒక్కొక్కటిగా చెప్తాను. దయచేసి వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ టెంపుల్ క్రింది భాగం ఒక నక్షత్రంలా ఉంటుంది. సూర్యుడికి గ్రహణం ఉంటుంది, చంద్రుడికి గ్రహణం ఉంటుంది. కానీ నక్షత్రానికి గ్రహణం ఉండదని అప్పుడు అనుకున్నారు. అలా ఈ టెంపుల్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది తప్పు అని తెలుసుకుని ఆ నక్షత్రంపై ఒక తామర పువ్వు మొగ్గ పైకి వికసించినట్టుగా ఈ టెంపుల్ స్ట్రక్చర్ని స్టార్ట్ చేశారు. ఈ గుడి ఒక వైష్ణవ దేవాలయం. ఈ గర్భగుడిలో మనకు 3 దేవుళ్ళు దర్శనమిస్తారు. ఒకరు జనార్దన, 2 వేణుగోపాల, 3 కేశవ. ఈ గుడిలో కట్టిన లేయర్స్ ఇలా స్టార్ట్ అవుతాయి. కింద ఏనుగులు, ఆపై గుర్రాలు, ఆపై దేవుళ్ళు. దీనికి ఒక పరమార్థం ఉంది. ఈ టెంపుల్ని కట్టించిన రాజు యొక్క సామ్రాజ్యం యొక్క బలం ఏనుగంత, వేగం గుర్రమంతా, అండ్ దివ్యత్వం దేవుళ్ళంతా. ఆ స్టోన్ గుర్రంపై చెక్కిన ఆ కార్వింగ్ చూడండి. తన హెయిర్ని కూడా ఎంత డీటెయిలింగ్లో చూపించారు. ఈ టెంపుల్ చుట్టూ వైష్ణవ అవతారాలని కార్వింగ్ చేసి ఉంటారనమాట. వేణుగోపాల స్వామి, కూర్మావతారం, మత్స్యావతారం, నరసింహావతారం అన్నీ ఇందులో చూడొచ్చు. ఈ స్కల్ప్చర్ చూడండి. గరుడు విష్ణువుని, లక్ష్మిని తన భుజంపై ఎత్తుకున్నట్టు ఎంత చక్కగా చిత్రీకరించారో. ఈ విగ్రహం పైనున్న హారం ఇప్పుడు మన వాళ్ళు వుడ్లో కూడా ఇంత డీటెయిలింగ్గా చేయలేరు. టెంపుల్లోని గర్భగుడికి వెలుగు రావాలని ఇలా వెంటిలేషన్ చేశారు. బయట నుండి చూస్తే ఇది నక్షత్రంలా ఉంటుంది, అదే లోపల నుండి చూస్తే స్క్వేర్ లాగా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ టెంపుల్ని ఎందరో మొఘలాయులు నాశనం చేశారు, బ్రిటిషర్స్ దోచుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు చాలా స్కల్ప్చర్స్ యొక్క కాళ్ళు, కళ్ళు అన్నీ నాశనమై ఉన్నాయి.
ఇక్కడ మనం చూడొచ్చు శ్రీ విష్ణువు శ్వేతనాగుపై కూర్చున్నట్టు అండ్ వినాయకుడు నర్తన శైలిలో ఉన్నట్టు మనం చూడొచ్చు. గుడి 4 వైపులా ఇలా అభిషేకం నీరు బయటికి రావడానికి స్టోన్తోనే పైప్స్ చెక్కారు. ఇదిగో నేను చెప్పిన స్టార్ మరియు లోటస్ బడ్ లాంటి క్రియేషన్ని మనం చూడొచ్చు. పిల్లన గ్రోవి నాశనమైన అద్భుతంగా కనిపిస్తున్న వేణుగోపాల స్వామిని చూడండి. అద్భుతంగా చెక్కబడిన మన బ్రహ్మదేవుణ్ణి చూడండి. ఇక్కడ పాజ్ చేసి చూస్తే మనకు యాలి కనిపిస్తుంది. అంటే సింహపు తల, గుర్రపు కాళ్ళు, ఏనుగు ముక్కు, మొసలి యొక్క శరీరం. దీన్ని వాళ్ళు యాలి అనే ఒక ఇమాజినరీ క్రియేషన్ని తయారు చేసుకున్నారు. మనుషులు, జంతువులు ఈ ప్రపంచాన్ని సమానంగా పంచుకోవాలి, సమానంగా జీవనం కొనసాగించాలన్నదే వాళ్ళు చెప్పే ఒక మెయిన్ విషయం. ఈ టెంపుల్ చుట్టూ ఇలానే 108 చేంబర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క చేంబర్లో ఒక్కొక్క విష్ణు విగ్రహం ఉండేదని, అది బ్రిటిషర్స్ తీసుకెళ్ళిపోయారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ టెంపుల్ని ఒక డెడ్ మాన్యుమెంట్గా పరిగణిస్తారు. అంటే ఇక్కడ ఎటువంటి పూజలు జరగవన్నమాట. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో గర్భగుడిలోని విగ్రహానికి ఒక చిన్న గీత పడినా దాన్ని దేవుడుగా మనం ట్రీట్ చేయం. ఇలా నడుచుకుంటూ ఈ గుడిలో ఎంత టైం స్పెండ్ చేసినా నాకు అస్సలు టైం తెలియలేదు. లోటస్ బడ్ని తెలుగులో ముకులము అంటారు. గుడి బయట ముకులము కింద నుంచి పైకి వచ్చినట్టు కనిపిస్తే గర్భగుడిలోపు పైనుంచి కిందికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ క్రింద్రేయర్ చూసారా, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, అది మన 64 కళలను డినోట్ చేస్తుంది. అంటే మృదంగం, వీణ ఇలా అన్నమాట. దానిపైన ఆవు కాళ్లకు వేసే డెక్క అంటే ఐరన్ కవరింగ్ని మనం చూడొచ్చు. ఇలా గర్భగుడిలో వెళ్తుండగా ముకులము విడిగి విడిగి పువ్వులా తయారవుతుందన్నమాట. చూసారా పూర్తిగా విడిగిన ముకులంని? ఇప్పుడు ఆ ఇంట్రికేట్ కార్వింగ్స్ని చూడండి. గర్భగుడిలోని విగ్రహాలపై ఆ ఇంట్రికేట్ కార్వింగ్స్ని చూసి మనం మెస్మరైజ్ అయిపోవాల్సిందే. పూర్వం టెంపుల్లోని డోర్స్ కూడా స్టోన్తోనే చెక్కున్నారు, కానీ అది నాశనం అయిపోయిందని ఇప్పుడు దాన్ని వుడ్తో రీక్రియేట్ చేశారు. ఊళ్ళో ఎక్కడ తప్పిపోయినా గుడి కనిపించాలని ఇలా దీపస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ని నేను ఎంతసేపు చూపించినా అది తక్కువే అవుతుంది. ఇప్పుడే టోటల్ టెంపుల్ మొత్తం చూసాము. ఏం చేయి నీ రివ్యూ అయింది? నా రివ్యూ ఖచ్చితంగా వచ్చి చూడడం అని చెప్పి మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి ఆచరించాల్సిందిగా, మరియు మన హిందూ సాంప్రదాయానికి ప్రతిష్ట ఏంది బా, ఈ పరువు ప్రతిష్టలు చెప్పాలంటే ఈ టెంపులే. ఈ టెంపుల్ పేరు சோமநாதபுர. சொல்லுங்க ஜி, நீங்கள் உங்கள் ரிவ்யூ கொடுங்க டெம்பிளுக்கு, தமிழ்லேயே சொல்லுங்கள், பிரச்சனை இல்லை. இது சோமநாத்பூரில் இருக்கக்கூடிய சோமநாதபுர கோவில். இது மிகவும்
ரொம்ப பழமையான கோயில். இன்னொன்று வந்துட்டு பார்த்திங்கன்னா இங்கே நம்மளோட இந்துயிசம் கல்ச்சர் அதை வந்துட்டு நல்லாவே பேஸ் பண்ணி, அதாவது நம்ம இது இந்துவில் சொல்லப்படக்கூடிய காமம், மோட்சம், அதுக்கப்புறம் வந்துட்டு குரோதம், இதெல்லாமே வந்துட்டு அந்த ஒவ்வொரு கல்வெட்டுலேயும் நீங்கள் அதை பார்க்கலாம். அது ஒன்று அந்த இதை வந்துட்டு எப்படி அந்த லைஃப் ஸ்டைலு, அது மட்டும் இல்லாமல் அந்த மிருகங்கள், அந்த பறவைகள் அவங்க எப்படி வந்துட்டு வாழ்கிறாங்க, அந்த இது எப்படி அரவணைச்சு வாழ்கிறாங்கன்றதையும் நீங்கள் அந்த இதில் பார்க்கலாம். அதுக்கப்புறம் நம்ம விஷ்ணுவோட அவதாரங்கள், தசாவதாரம் ஃபுல்லாகவே பார்க்கலாம். அடுத்து வந்துட்டு பார்த்திங்கன்னா இது ஃபுல் அண்ட் ஃபுல் விஷ்ணு கஷேத்திரம்ன்றதுனால ஃபுல்லாகவே விஷ்ணுவோட தசாவதாரம் ப்ளஸ் அந்த 1008 அவரோட ஒரு நாமத்துக்கும் ஒரு விக்ரம் மாதிரி வந்துட்டு ஃபுல்லாக கோபுரத்தில் செதுக்கி வச்சுருக்காங்க. இது வந்துட்டு நீங்கள் பார்க்கும்போது தெரியும், நிறைய இது வந்துட்டு டேமேஜ் ஆகிருக்கும். அது என்னன்னா பிரிட்டிஷ் இங்கே வந்துட்டு வார் நடத்த வரும்போது ஃபுல்லாகவே டேமேஜ் பண்ணிட்டு போயிட்டாங்க. ஃபஸ்ட்டு வந்துட்டு முகலாயர்ஸ் வந்துட்டு இங்கே வந்து தங்கியிருந்தாங்க. தங்கியிருந்து நம்மளை இது பண்ண விடாமல் போயிட்டு அடுத்து வந்துட்டு பிரிட்டிஷ்காரங்க வந்துட்டு டேமேஜ் பண்ணிட்டு போயிட்டாங்க. இங்கே இது வந்துட்டு கோயில், இந்த கோயிலை பொறுத்த வரைக்கும் பார்த்தீங்கன்னா ஃபுல் அண்ட் ஃபுல் 3 கோபுரம் வச்சுருக்கோம். விச் மீன்ஸ் 3 பேர் இருக்காங்க. அதாவது ஒருத்தர் வந்துட்டு கேசவர், இன்னொருத்தர் வந்துட்டு வேணுகோபால், இன்னொருத்தர் வந்து விஷ்ணு. ஸோ 3 சன்னதி வந்துட்டு 3 பிரகாரங்கள் இருக்குது. இந்த 3 பிரகாரமே வந்துட்டு முழுசாக வந்துட்டு கம்ப்ளீட் ஆகி பிரதேசம் பண்ணுறதுக்கு ரெடியாக இருந்தது. அந்த டைம் தான் வந்துட்டு வார் நடந்து ஃபுல்லாகவே டேமேஜ் பண்ணிட்டாங்க. ஸோ இந்த இது அந்த ஒவ்வொரு சிற்பத்துலேயும் பார்த்தீங்கன்னா உங்களுக்கு டேமேஜ் ஆனது தெரியும். மூலவர்கள் இதில் பார்த்தீங்கன்னா அந்த ஒரு டேமேஜும் உங்களுக்கு தெரியும். அதனால் இது டெட் மானியமெண்ட்டுன்னு சொல்லுவாங்க. அதாவது உயிருள்ள நம்ம இந்து கல்ச்சரில் பார்த்தீங்கன்னா ஒரு சின்ன ஒரு சிலைக்கு வந்துட்டு சின்ன ஒரு கீரல் இருந்தாலே அதை வந்துட்டு பிரதிஷ்டை பண்ணக்கூடாது. ஓகேவா? அது இது உயிர் இல்லாத இது அப்படி தான் எடுத்துப்பாங்க. ஸோ அது டேமேஜ் ஆனதுனால இங்கே வந்துட்டு கோயில் வந்துட்டு வெறும் சுற்றி பார்க்குறதுக்கு மட்டும்தான், இங்கே பூஜை எதுவும் நடக்கிறது இல்லை. இதுதான் இந்த கோயிலை பற்றி ஒரு ஷார்ட் கிளிம்ஸ். தேங்க்யூ ஸோ மச் ராஜ்கமல் ஃபார் அவர் தமிழ் ஃப்ரெண்ட்ஸ் who could not understand my language. ராஜ்கமல் நல்லா எக்ஸ்பிளைன் பண்ணியிருக்காரு. ஸோ கண்டிப்பாக இந்த வீடியோ பாருங்கள். வீடியோ பார்க்குறது இதை கண்டிப்பாக இந்த டெம்பிள் வந்து விசிட் பண்ணுங்கள். கண்டிப்பாக இந்து கல்ச்சரை பற்றி நீங்கள் இன்னும் ஒரு பெட்டர் அண்டர்ஸ்டாண்டிங் வேணும், அந்த காலத்தில் எப்படி இருந்திருக்காங்க அப்படின்றது அண்டர்ஸ்டாண்டிங் வேணும்னா இங்கே வந்து நீங்கள் ஒவ்வொரு ஸ்கல்ப்சர் அந்த ஒரு ஆர்ட்டையும் நீங்கள் பார்க்கலாம். அந்தளவுக்கு ஒரு குவாலிட்டி ஆஃப் ஒர்க் எப்படி இருக்குது, அவங்களோட டெடிகேஷன் எப்படி இருக்குன்றதை வந்துட்டு ஒவ்வொரு ஆர்ட் ஒரு அந்த அந்த ஒளியை வச்சு தட்டும்போது தான் அதில் நீங்கள் அந்த தெரிச்சிருக்கிறது வந்துட்டு உங்களுக்கு தெரியும். Okay, thank you friends.